గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి. బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి. వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. చూపులతో లేనిపోని గీరలొస్తాయి, ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి. కుర్రకారు కోరికలు గుర్రాలు వంటివి కళ్ళాలు వదిలితే కదము తొక్కుతాయి. కుర్రకారు కోరికలు గుర్రాలు వంటివి కళ్ళాలు వదిలితే కదము తొక్కుతాయి. పట్టు తప్పినంతనే పరుగెదీస్తాయి, ఒళ్ళె దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి, హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి. మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి, హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి. కలకాలము ఉండదు ఈ పడుచుబడాయి, తొలినాడే చల్లబడి పోవునమ్మాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ రోజుల్లో ఉన్నది భలే బడాయి. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోరచూపు ఓరచూపు ఒకటనుకోకు. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు. ఇస్తేనే హృదయం ఎంత మెత్తనైనది, ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆ భగవంతుడి సహకారం కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే. ఒకటి ఫ్రెండ్స్, ఏందానని చెప్పానంటే, ఏది కూడా ఏందానని చెప్పానంటే, ఒకరి మీద ఊహించుకొని మాత్రము, ఒక విషయాన్ని ఊహించుకొని మాత్రము మాట్లాడొద్దు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే, ఎవరిది కానీ ఏందానని చెప్పానంటే, ఇంట్లో ఏదో ఏందానని చెప్పానంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిపోతుందని కొంతమంది ఊహించుకొని ఆ ఊహకు తగినట్లుగా దాన్ని కొద్దిగా అది కొద్దిగా అయితే ఏందనంటే ఇంత చేసి ఆ ఊహించుకొని ఇంతగా చెప్తారు ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరిగిపోతుంది, ఏదో ఏందానంటే మన దాకా రాలేదు అని ఇప్పుడు వాళ్ళ దాకా పోతే వాళ్ళు సహాయం చేయరు కదా ఫ్రెండ్స్. ఎవరి సమస్యలు వాళ్ళే పడాలి కదా. ఇది ఒకంత గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ విషయాలు చెప్పుకోదగిన విషయాలే చెప్పుకోండి ఫ్రెండ్స్. చెప్పుకోలేని విషయాలు మాత్రం ఏంటంటే బయటికి రానియద్దు ఫ్రెండ్స్. ఏందానంటే ఇవి ఎట్లాగానని చెప్పానంటే, అరే మామూలుగా కొద్దిగా ఏంటంటే బంధువులే కొద్దిగా స్ప్రెడ్ చేస్తారు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.